గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. తమిళనాడులో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 75-65 రూపాయలకు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. అలాగే జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్లను పూర్తిగా తొలగిస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోతో పాటు లోక్సభ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. మేనిఫెస్టోతో పాటు 21 లోక్సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేస్తూ ఆ జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ ఎంపీలైన కనిమొళి, టీఆర్ బాలు ఏ రాజ్యాలకు మరోసారి అభ్యర్థిత్వం ఖరారు చేసింది. ఇక మిగిలిన 18 సీట్లను మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే తదితర పార్టీలకు కేటాయించింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో బరిలోకి దిగనుంది. 21 మంది అభ్యర్థుల్లో 11 మంది కొత్త వాళ్లే ఉన్నారు. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాధాకృష్ణన్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ కరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న ఆయన అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారానంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సిపి రాధాకృష్ణన్ పాత బస్తీలోని చార్మినార్లో వెలసిన భాగ్యలక్ష్మి అమ్మవారు, యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన గవర్నర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు సిపి రాధాకృష్ణన్కు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు గవర్నర్కు తీర్థ ప్రసాదాలు అందించారు. రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగుతోన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ఏపీలో రాజకీయ పర్యటనకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచేందుకు ఈసారి వారాహిని రంగంలోకి దించుతున్నారు. పవన్ రాష్ట్ర పర్యటనకు తేదీని కూడా ఖరారు చేసింది జనసేన. ఈ నెల 27 నుంచి వారాహిపై ఉత్తరాంధ్ర నుంచి పర్యటన ప్రారంభించనున్న జనసేనాని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి విడతలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఇక పవన్ రాష్ట్ర పర్యటన కోసం ఇప్పటికే హైదరాబాద్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరింది వారాహి వాహనం. తెలంగాణలో ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ సైతం 10,000 నష్టపరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. 10,000 దేనికి సరిపోతాయని, భిక్షం వేస్తున్నారా అని మాట్లాడలేదా అని మండిపడ్డారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 పరిహారం ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే విషయంలో ఈసీ అడ్డుకోదన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఫసల్ బీమాను అమలు చేయడం లేదన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామంలో బీజేపీ నేతలతో కలిసి వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. ఆదిలాబాద్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, పార్టీ ముఖ్య నాయకులు జాన్సన్ నాయక్, రామకిషన్ రెడ్డి, లోలం శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలు, ఇతరత్ర అంశాలపై చర్చించారు. అంతా కూడా సమన్వయంతో పనిచేసి వచ్చే ఎన్నికలను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కోరారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పరిశీలన, పునరుద్ధరణకు సంబంధించినటువంటి ఏర్పాటైన నిపుణుల కమిటీ రెండోసారి రాష్ట్రంలో పర్యటించింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఎర్రమంజిల్ జల సౌధలో 3 ఆనకట్టల బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లతో భేటీ అయింది. గత పర్యటనలో క్షేత్రస్థాయిలో ఆనకట్టలను పరిశీలించిన కమిటీ కొంతమంది ఇంజనీర్లతో మాత్రమే భేటీ అయింది. 3 ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్, ప్లానింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ తదితర వివరాలు తీసుకుంది. ఇక గత పర్యటనకు కొనసాగింపుగా నేటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లోనే ఈ కమిటీ ఉండనుంది. ఈఎన్సీ, జనరల్ హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్స్ విభాగాలతో ఇవాళ కమిటీ సమావేశం అవుతుంది. ఇక ఇంజనీర్లతో విడివిడిగా భేటీ కానున్న కమిటీ పదవీ విరమణ చేసిన, బదిలీ అయిన ఇంజనీర్లు కూడా హాజరు కావాలని పేర్కొంది. పంట నష్టంపై ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి విమర్శించారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ మేర సహాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక పంట నష్టంపై వివరాలు తెప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారని, అవి రాగానే రైతులకు సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని వాదనలో వాస్తవం లేదన్నారు చెన్నారెడ్డి.
ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టులో రేపు కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. ఈడీ తీరును నిరసిస్తూ 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం పిటిషన్ను విచారణకు స్వీకరించింది. పిటిషన్ ఇక ఎల్లుండి విచారణకు రానుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాగ్దార్పల్లి గ్రామంలో ఎండిన పొలాలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే కాంగ్రెస్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఆయన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్ గ్రామంలో పొలాలు పరిశీలించి రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎకరకు 25,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందించాలంటూ కూడా డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిని డీకే అరుణపై మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రారెడ్డి మండిపడ్డారు. డీకే అరుణ కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. తాను కాంగ్రెస్ నాయకులకు తప్ప ఇతర పార్టీ నేతలకు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు. అరుణ ఫోన్లు చేసినట్లు నిరూపిస్తే డీకే అరుణ పోటీ నుంచి తప్పుకుంటారా అని వంశీచంద్రెడ్డి సవాల్ విసిరారు. దేవరకొండ మండల కేంద్రంలో ప్రజల్లో ఎన్నికలపై ఆత్మవిశ్వాసం కలిగించడం కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని దేవరకొండ డీఎస్పీ గిరిబాబు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు భరోసా ఇచ్చేందుకు పోలీసులతో శాంతి ప్రదర్శన నిర్వహించామన్నారు. పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ దేవరకొండ బస్టాండ్, తాటికూలు క్రాస్ రోడ్ మీదుగా అయ్యప్ప టెంపుల్కు సాగింది. నల్గొండ జిల్లా పోలీసులు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దేవరకొండ డివిజన్లోని అన్ని మండలాల్లో పోలీసు బలగాలతో కవాతు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలే జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగం చేసుకోవాలంటూ ఆ వాతావరణం కల్పిస్తున్నామన్నారు. బందోబస్తు మాత్రమే కాకుండా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ అదనపు కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో దొంగలు పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు ధరించి ఇంట్లోకి చొరబడినట్లుగా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినట్లు గుర్తించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మధుసూదన్కు సొంతిల్లుంది. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మధుసూదన్ తరచూ ఏటూరు నాగారం వెళ్ళొస్తూ ఉంటారు. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని పరిసర వాసుల ద్వారా తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ అధికారులు సిఐ రాజు, ఎస్ఐ కృష్ణప్రసాద్లు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు పరిశీలించారు. వేలిముద్రలను సేకరించడంతో పాటు ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. 2 వ్యక్తులు ముసుగులు వేసుకుని లోపలకు చొరబడి పై అంతస్తు బెడ్రూమ్లోని బీరువాలను తెరిచి సామాను చిందరవందరగా పడేశారు. అనుమానితుల గురించి పోలీసులు ఆరా తీశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వలీవుల్లా ఖాద్రీ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ హాకీ గ్రౌండ్స్లో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 93వ వర్ధంతిని పురస్కరించుకుని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వలీవుల్లా ఖాద్రీ హాజరయ్యారు. భగత్ సింగ్ కలలు కన్నట్టు యువత అనేక రంగాల్లో ముందుకు వెళ్ళాలి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులు యువత ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకుల పూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించారు. లక్ష్మీ సమేత నారసింహుణ్ణి ఆలయం నుంచి కొండపైన విష్ణు పుష్కరణ వరకు సేవపై తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు పూజారులు. అనంతరం విష్ణు పుష్కరణలో చక్ర స్నానఘట్టం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్ 2 ఐజీపీ సుధీర్ బాబు చెప్పారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పార్లమెంట్ ఎన్నికల వేళ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే లక్ష్యమని చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 10th తెలుగు పరీక్షలో అధికారుల తప్పిదం వెలుగులోకి వచ్చింది. పాల్వంచ
కేటీపీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పరీక్ష సమయంలో ప్రశ్నపత్రంతో పాటు మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వాల్సి ఉండగా దానికి బదులు అడిషనల్ పేపర్లు ఇచ్చారు. హిందీ పరీక్షకు హాజరైన విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు మెయిన్ ఆన్సర్ షీట్ ఇచ్చి ఆ తర్వాత అడిషనల్ పేపర్లు ఇచ్చారు. ఇది గ్రహించిన విద్యార్థుల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శిక్షణ ఇచ్చిన ఇన్విజిలేటర్లు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాము సమాధానాలు రాసిన అడిషనల్ పేపర్ అనే పరిగణలోకి తీసుకుని మార్కులు వేయాలని వారంతా కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేర్చామని తెలిపారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 100 రోజులు దాటిన సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. 100 రోజులు 100 ప్రశ్నలంటూ పీపుల్స్ క్వశ్చన్ పేరుతో నకిరేకల్ వాసుల నుంచి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ బీఆర్ఎస్లు వరవలేకపోతున్నాయని ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య బీసీలను తలదించుకునేలా ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారని తెలిపారు. మల్కాజ్గిరిలో ఈటెల గెలవడానికి బీజేపీ బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో నాయకులు ప్రచారాలు ప్రారంభించారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ బాలాజీనగర్ డివిజన్లోని స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు పక్కనే ఉన్న కాముని చెరువు సగానికి పైగా మట్టి నింపి కబ్జా పెట్టారని వారి దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందన్నారు. సిద్ధం సభల సక్సెస్తో మంచి దూకుడు మీద ఉన్న వైసీపీ ఆ వేడి తగ్గక ముందే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. నెల 26 నుంచి యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్నట్టుగా పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, ఆయనకు జనసేన బీజేపీ ఓతుకర్లు కావాలంటూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్నారు. తిరుమలలో గాయత్రి సదన్లో బస చేశారు. కుమారుడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనానంతరం తరిగొండ శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంకు చేరుకుని దేవాంశ్ పేరుతో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి దేవాంశులు అన్నదాన సత్రంలో స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డిస్తారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారా? సీమ నుంచే సమరభేరి మోగించాలని డిసైడ్ అయ్యారా అంటే ఏపీసీసీ వర్గాల నుంచి అవునని సంకేతాలు వస్తున్నాయి. కడప జిల్లాపై వైఎస్ షర్మిల స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లాకు చెందిన సీనియర్లు, ముఖ్య నేతలతో షర్మిల భేటీ అవుతారు. ఈ సమావేశంలోనే కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనుమతులు లేకుండా ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లుపై పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా 38వ వార్డులో ఉదయం 7 గంటల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి తప్పుపట్టారు. ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకోలేదని ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారాన్ని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రచారం నిర్వహించారని పోలీసులకు ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 38వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రమాదేవి A1గా, ఆమె తనయుడు సురేష్ A2గా, ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు నేత్రిగా ఈ కేసులో పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అరాచక దోపిడీ పాలనను భవిష్యత్తులో రాకూడదనేదే తమ అభిమతమని సివి నాయుడు అన్నారు. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే మున్రామయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో అరాచక దోపిడీ దౌర్జన్యాలతో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుళ్ళు గోపురాలు సర్వనాశనమై దేవుడే ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు రాకుండా ప్రజలకు, పార్టీ నాయకులకు భరోసా కల్పిస్తూ ప్రజల ఆదరాభిమానాలు మెండుగా ఉన్న నాయకులకు టికెట్లు ఇచ్చి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలన చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. రాజకీయ పరిణామాలు అలాగే అభ్యర్థి విజయావకాశాలపై సర్వే చేయించి టికెట్ ఇవ్వాలన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేనానికి భారీ షాక్ తగిలింది. జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకిరెడ్డి శేషకుమార్ వైసీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ఆమె కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, పిఠాపురం వైసీపీ సమన్వయకర్త వంగాగీత పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమార్ పోటీ చేశారు. టీడీపీ జనసేన నేతలు మోడీ భజన చేస్తున్నారని కేసినేని నాని అన్నారు. చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాడన్నారు. పిఠాపురంలో పవన్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని జగన్ తెలిపారు. ఇక జగన్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాయని దేవినేని అవినేష్ చెప్పారు. విజయవాడ రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్లో కేసినేని నాని, దేవినేని అవినేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీని కులాల క్షేత్రంగా మార్చవద్దని మాజీ ఐఏఎస్ అధికారి లోక్సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ సూచించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మీ కులం కూడు పెట్టదని, పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజానికి మంచి చేస్తారనే వారిని మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలన్నారు. కులం, అక్రమ సంపాదన తప్ప అర్హత లేని మూర్ఖులు, అజ్ఞానులు సమాజ వినాశకులుగా మారుతున్నారని అని వాపోయారు. ఆంధ్రప్రదేశ్లో కుల ప్రస్తావన వినిపిస్తోంది తప్ప రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాల గురించి మాట్లాడేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లకాలం పుచ్చుకోవడం కాదు, ఎప్పుడూ సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాలని హితబోధ చేశారు. పేదరికం రూపుమాపే విధానాలు అమల్లోకి రాకపోతే ప్రజలే నష్టపోతారన్నారు. అభివృద్ధి అంటే దీర్ఘకాలికంగా సంపదను సృష్టించాలన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్యాన్వాయ్ ఆపి పోలీసులు చెక్ చేశారు. కోడ్ అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్నామని పోలీసులు లోకేష్కు చెప్పారు. కాన్వాయ్లో ఉన్న కార్లు అన్నింటినీ పోలీసులు చెక్ చేశారు. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసులు ధృవీకరించారు. భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయంఫ్ 24 విశాఖ తూర్పు నౌకాదళం వేదికగా కొనసాగుతోంది. నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో భారత్ తరపున హెలికాప్టర్లతో కూడిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక దళాలు, వైమానిక దళానికి చెందినటువంటి విమానాలు పాల్గొంటాయి. అమెరికా తరపున నేవీ నౌకలు, మెరైన్ బృందాలు, సైనిక దళం పాల్గొంటున్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల నేవీ అధికారులు, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీజర్ వివాదంపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ చేసింది మూవీ యూనిట్. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ పవన్ చెప్పిన 2 డైలాగ్స్ ఇప్పుడు కాంట్రవర్సీ అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కూడా ఈ డైలాగ్స్ పైన స్పందించారు. సినిమాలో ఆ గాజు డైలాగ్ చెప్పడం తనకు ఇష్టం లేదని, కానీ హరీష్ శంకర్ బాధ భరించలేక డైలాగ్ చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ఆయన. ఈ టీజర్ వివాదం ఏపీ సీఈఓ దృష్టికి రావడంతో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే మాత్రం ఈసీ అనుమతి తీసుకోవాలన్నారు ఆయన. గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త కూడా తన గ్రామంలో కాలరగిసి చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు అధ్యక్షతన మార్కాపురం 7 హిల్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కాపురం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అన్నం రాంబాబుతో పాటు నేను కూడా ఇప్పుడు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతామన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాబోతున్నారని కార్యకర్తల్లో జోష్ నింపారు. నిర్లక్ష్యం, అడుగడుగునా నిర్లక్ష్యం. నష్టపరిహారం కోసం మహిళ 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేశారు. చివరికి కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని 478, 480 సర్వే నెంబర్లలోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కార్యాలయాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం ఆదేశాలతో ఆర్డీఓ ఆఫీసును సీజ్ చేసి సామాగ్రిని జప్తు చేశారు. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనట్లే అని ఈసీ ప్రకటించింది. ఈ నెల 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత రోజున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఇక ఏప్రిల్ 19వ తేదీన ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. తొలి విడతలో భాగంగా తమిళనాడులో 39, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 4, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలలోని 5 చొప్పున, బీహార్లో 4, పశ్చిమ బంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ స్థానాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని పేర్కొంది. ఉచిత హామీలు ప్రకటించే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్ను రద్దు చేసేందుకు ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించేలా ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
స్టార్టప్ కంపెనీలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమానికి మోడీ హాజరై ప్రసంగించారు. దేశం వికసిత్ భారత్ 2047 దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ మహాకుంభ్ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నదని అన్నారు. ఇక ప్రపంచంలోని 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ భారత్లో ఉందని, గత దశాబ్దంలో ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో దేశంలో తనదైన ముద్ర వేసుకుందని ప్రధాని మోడీ చెప్పారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె క్రియాశీలకం కాబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న తమిళిసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో బీజేపీలో చేరారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన తమిళిసైని బీజేపీ హైకమాండ్ తెలంగాణ గవర్నర్గా నియమించింది. 2019లో తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుదుచ్చేరి గవర్నర్గా సైతం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇక మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన తమిళిసై నిర్ణయానికి బీజేపీ పెద్దలు సైతం ఓకే చెప్పడంతో బ్యాక్ టు పాలిటిక్స్ అయ్యారు. పశుపతి కుమార్ పరాస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు పరాస్ నిర్వహించిన మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీహార్లోని లోక్సభ సీట్ల పంపకాల్లో బీజేపీ తమ పార్టీకి అన్యాయం చేసిందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి పదవికి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేశారు. ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లుగా సైతం ప్రకటించారు. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో నిందితుడికి సంబంధించిన ప్రాంతం గురించి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో మంత్రి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్టు పెట్టారు. నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుధాలను వినియోగించడంలో ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడాన్ని ప్రాథమికంగా తేలింది. దీంతో మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ అనుసరిస్తోన్న బుజ్జగింపు రాజకీయాలే కారణమంటూ విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె క్షమాపణలు తెలిపారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ సమ్మలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కేజ్రీవాల్ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ 2 వారాల గడువును ఈడీకి ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22వ తేదీ ఉంటుందని తెలిపింది. లిక్కర్ కేసులో తొలి నుంచి ఈడీ సమ్మలను కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు. ఈలోపు ఈడీ కోర్టును ఆశ్రయించగా ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. ఈలోపు మార్చి 21న తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఈడీ నుంచి 9 సార్లు కేజ్రీవాల్కు సమ్మన్లు జారీ అయినట్లయింది. అయితే ఈ సమ్మన్లపై ఢిల్లీ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమ్మన్లు చట్టవిరుద్ధమైనవని, రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనలను ఉల్లంఘిస్తూ జారీ చేశారని కేజ్రీవాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ పిటిషన్ విచారించిన హైకోర్టు జస్టిస్ సురేష్ కైత్, మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం చివరికి ఈడీని వివరణ కోరుతూ విచారణ వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అభిషేక్ సతీమణికి అనారోగ్యం కారణాలతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతో పాటు పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కు వాయిదా వేసింది కోర్టు. చైనా పట్ల భారత మాజీ ప్రధాని నెహ్రూ ఉదాసీన వైఖరితో వ్యవహరించేవారని కేంద్ర మంత్రి జయశంకర్ అన్నారు. చైనా విషయంలో నెహ్రూను పలుమార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారని తెలిపారు. బుధవారం ఒక జాతీయ వార్తా సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమంలో జయశంకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా విషయంలో నెహ్రూ అవలంబించినటువంటి విధానం బుడగతో సమానమన్నారు. ఆయనకు అమెరికా అంటే కోపమని, అందుకే భారత్కు చైనా గొప్ప మిత్రదేశమైందన్నారు. అప్పట్లో అందరూ దాన్నే నమ్మారని తెలిపారు. భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్, చైనా వ్యవహారాలపై నాటి మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినా నెహ్రూ సరైన దృష్టి సారించలేదన్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. నెల 15న తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో రక్తస్రావం జరిగిందని గుర్తించి బ్రెయిన్ సర్జరీ చేశారు. సద్గురు జగ్గి వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగ్గి వాసుదేవ్ను ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జగ్గి వాసుదేవ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు నరేంద్ర మోడీ. మధురలో రంగ్ ఏకాదశి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీకృష్ణుడి సన్నిధి చేరుకున్న భక్తులు ఆనందోత్సాహాల నడుమ రంగులు పూసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఏకాదశి పర్వదినాన మహావిష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తోంది. మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడు జన్మస్థానమైనటువంటి మధురతో పాటు వారణాసి, గోరఖ్పూర్ శివాలయాల్లోనూ రంగ్ ఏకాదశి సంబరాలు నిర్వహించారు. భక్తులు తారతమ్యాలు మరచి తన్మయులయ్యారు. రంగ్ ఏకాదశి వేడుకలతో మధుర ప్రత్యేక వాతావరణాన్ని సంతరించుకుంది. ఇవి సూపర్ ఫాస్ట్ 15 న్యూస్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం తాగదు.